లంబాడీల చరిత్ర గురించి మీలో ఎంతమంది తెలుసు? అసలు లంబాడీలు స్టార్టింగ్ లో ఏం చేసేవాళ్ళు మీకు తెలుసా? ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లంబాడీ వాళ్ళు స్టార్టింగ్ లో ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉండేవాళ్ళు. అంటే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ ఇలాంటి ప్రాంతంలో ఎక్కువగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పప్పు, ధాన్యం, పసుపు, మసాలాలు ఇలాంటి మనం రెగ్యులర్ గా వాడే సామాన్లని ఎడ్ల బండి మీద దేశం మొత్తం తిరిగి అమ్మేవాళ్ళు. అయితే తర్వాత రాను రాను బ్రిటిష్ కాలంలో రైలు బండ్లు రావడంతో ఆ రైలు బండ్లోనే సరుకులని పంపించేవాళ్ళు. ఈ రైలు బండ్లు రావడం వల్ల లంబాడీ వాళ్ళు ఊరూరా తిరిగి ఎడ్ల బండి మీద అమ్మే సాంప్రదాయం రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చింది. దీని తర్వాత జీవనోపాధి తగ్గిపోవడం వల్ల వీళ్ళైతే కొన్ని నివాసాల్లో తాండాలుగా కొన్ని ఇళ్లనైతే నిర్మించుకుని అక్కడైతే జీవనం కొనసాగించడం స్టార్ట్ చేశారు. లంబాడీ వాళ్ళకి జానపద గీతాలు అలాగే డప్పు నాట్యాలు వాళ్ళ సంస్కృతిలో ఒక ముఖ్య భాగంగా ఉండేవి. లంబాడీ వాళ్ళు ఎక్కువగా కులదైవంగా భావించేది సేవలాల్ దేవుణ్ణి. ఈ సేవలాల్ దేవుడైన వారు శ్రీరామునికి ఒక పెద్ద భక్తుడు. ఒకప్పుడు లంబాడీ జాతి అంటే చాలా తక్కువ జాతి అని చెప్పి ముద్ర వేసేవాళ్ళు. కానీ ఈ రోజు చదువులో కానీ, ఉద్యోగాల్లో కానీ, రాజకీయాల్లో ప్రతి దాంట్లో వీళ్ళైతే రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ముందడుగైతే వేస్తున్నారు. సో చూసారు కదా, ఇదైతే లంబాడీ వాళ్ళ చరిత్ర. మీ ఫ్రెండ్స్ ఎవరైనా లంబాడీ వాళ్ళు ఉంటే ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో ఏ కుల చరిత్ర గురించి మాట్లాడాలో